ఒక బ్రాహ్మణ కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయించి శిబిరం వద్ద మూత్రం పోయిస్తుంటే సనాతన యోధుడు ఎక్కడ దాక్కున్నాడని వైసీపీ బీసీ విభాగం నాయకుడు రమేష్ గౌడ్ నిలదీశారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా అనంతపురంలో జరిగిన రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ పనికిరాని రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్రంలో నిరుద్యోగులపై పెట్టి ఉంటే ఈరోజు డిఎస్సీలో అక్రమాలు జరిగి ఉండేవి కావన్నారు. డిఎస్సీ అక్రమాలపై సమాధానాలు చెప్పే ధైర్యం లేక దీక్షలు చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారన్నారు. మల్లాది విష్ణు ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అని, మాంసాహారానికి దూరంగా ఉంటూ పూజలు చేసుకునే వ్యక్తిపై కోడి గుడ్లతో దాడులు చేశారన్నారు. అంతేకాకుండా శిబిరం వద్ద మూత్రం పోశారంటే వీరి అరాచకం, పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. దీనికి సనాతన ధర్మకర్త పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. మహిళలు, రైతుల్నే కాకుండా ఇప్పుడు యువతను కూడా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ నిర్వహణకు నిరసనగా ఈ రోజు శాంతి జరపాలని మన పెద్దలు పావురాలను గాల్లోకి ఎగరేసి శాంతి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దగా డిఎస్సి పైన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం జరుగుతున్నటువంటి ధర్మ పోరాటంలో భాగంగా ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మేము చేస్తున్నటువంటి ఈ ధర్మ పోరాటానికి ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు మద్దతు తెలియజేసి, మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, మేము సైతం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేసి వెలుగెత్తి చాటి వారు మాకు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందర యువకులం అనేటటువంటి ఒక పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, అదేవిధంగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారా లేదా అనేటటువంటిది అడుగుతా ఉన్నాం. మరి మీ మోసపూరితమైనటువంటి హామీల కోసం మోసపోయి మీకు ఓట్లేసినటువంటి పాపానికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో మీరు రెడ్ బుక్ పరిపాలన ద్వారా ఎందుకు పనికిరాని, ఎందుకు ఉపయోగపడని, ఎదుటి వారిని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఇబ్బందులు పెట్టేందుకు ఉపయోగపడేటటువంటి రెడ్ బుక్ అమలు కోసం మీరు పెడుతున్నటువంటి శ్రద్ధలో, మీరు చేస్తున్నటువంటి ఆలోచనలో కేవలం 1% అంటే 1% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం, విద్యార్థుల కోసం మరి మీరు నిర్వహించినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరగకుండా ఉండటం కోసం ఆలోచించి ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో యువత, విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చేటటువంటి వాళ్ళేనా అనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు డిఎస్సి నిర్వహణలో నిజాయితీగా, తప్పు లేకుండా, పారదర్శకంగా నిర్వహించి ఉంటే ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీ దాడులకు గురయ్యేవారా, మీ కోడిగుడ్ల దాడికి గురయ్యేవారా అనేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యువత పక్షాన, విద్యార్థుల పక్షాన, డిఎస్సి అభ్యర్థుల పక్షాన ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక, సమాధానం చెప్పలేక, చేతగాక మీరు మా పార్టీ నాయకులు ఏదైతే మల్లాది విష్ణు గారు గతం ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక మృదు స్వభావి, ఆయన పైన కోడిగుడ్ల దాడి చేయటంతో పాటు అక్కడ కొంతమంది రౌడీ మూకలు చేరి ఆ టెంట్ దగ్గర మూత్ర విసర్జన చేసినారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? అంటే ఈ రాష్ట్రంలో ఒక పవిత్రమైనటువంటి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో, రోజు పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఎటువంటి నాన్ వెజ్ కంటే మాంసపు వృత్తులకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు బ్రాహ్మణ కులస్తులు. మరి అటువంటి కులస్తుల పైన నాన్ వెజ్ కు సంబంధించినటువంటి కోడిగుడ్లతో తన శరీరాన్ని అంతా కూడా దౌర్జన్యంగా మరి దాడులు చేస్తే మరి ఇది సనాతన ధర్మం పైన జరిగిన దాడి కాదా? బ్రాహ్మణ కులం పైన, బ్రాహ్మణ సమాజం పైన జరిగినటువంటి దాడి కాదా? ఈ ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడి కాదా? మరి రాజ్యాంగం పైన,
యువత పైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన జరిగినటువంటి దాడి కాదా అనేసి సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి సనాతన ధర్మం, సనాతన యోధులని చెప్పుకునేటటువంటి వాళ్ళు మరి దీనిపైన ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడబోతారు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే మీరు నిజం అనేటటువంటిది వెలుగులోకి వచ్చేటటువంటి విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల పైన నిజం అనేటటువంటిది వెలుగులోకి రావాలా, నష్టపోతున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరగాల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అదే విధంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇంతవరకు లేదు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఇవాళ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేకపోతే కాలర్ పట్టుకోమని చెప్పి నారా లోకేష్ గారు ఎన్నికల ముందు అడిగారా లేదా? మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు రోడ్ల మీదకి ఒక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది, మిమ్మల్ని అడుగుతా ఉంది, మేము పైన తిరుగుబాటు చేస్తా ఉంది. మరి కాలర్ పట్టుకోండి అని అడిగినటువంటి మీరు ఇవాళ ఏం సమాధానం చెబుతారు ఈ రాష్ట్ర యువతకి, ఈ విద్యార్థులకు అనేటటువంటి అడుగుతున్నాం. ఇప్పటికే మహిళలను మోసం చేశారు, రైతన్నలను మోసం చేశారు, ఉద్యోగస్తులను మోసం చేశారు. మరి ఇవాళ ఏకంగా ఈ దేశ భవిష్యత్తుకు పునాదిలాగా ఉన్నటువంటి యువతకి మరి విద్యార్థులని రెచ్చగొట్టేటటువంటి విధంగా వారిని అణిచివేసేటటువంటి ధోరణిలో మీరు పోతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఒక్కసారి యువత విద్యార్థులు కన్నెర చేస్తే మీ పునాదులు కదులుతాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్యాయానికి, అక్రమాలకి గురైనటువంటి ప్రతి ఒక్కరి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. న్యాయం జరిగేంత వరకు కూడా ఈ డిఎస్సి అక్రమాలను నిగ్గు తేల్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదు అనేసినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.